దేవ పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. నీ వాక్యంలోకి వెళ్తున్నాగా దేవా, నీ బలమైన వాక్కు చేత మాట్లాడు ప్రభా. నీ హృదయాలు ఈరోజు ప్రభా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాయో ప్రభా. ఆ హృదయం ఈరోజు నీ వాక్కు చేత నింపబడును గాక దేవా. నిండుకుండగా ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళుటకు నీ యొక్క భాగ్యము దయచేసి నీ అభిషేకం ఇచ్చి వాడుకోమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆది కాండము उत्पत्ति की पुस्तक 12వ అధ్యాయము 12 अध्याय 10 నుంచి 13 వచనం. 10 लेने के 12 वचन. ఆది కాండం 12వ అధ్యాయము 10 నుంచి 13 వచనం. उत्पत्ति की पुस्तक 12 अध्याय 10 वचन से लेकर 13 वचन तक. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తియులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి అలాగే ఆది కాండము उसी तरह से 26వ అధ్యాయము 26वां अध्याय 7వ వచనము. 7वां वचन. ఈసాకు గెరాలులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి మొదట అబ్రహాము చేసింది ఏంటి? पहले अब्राहम ने क्या किया है? కరువు వచ్చిందని ఒక చోటుకి వెళ్ళినప్పుడు जब अकाल पड़ा, जब वो एक जगह गए थे, మరి భార్య అందంగా ఉందని उनकी पत्नी जो बड़ी सुंदर है कहकर ఏం చేశాడంట? क्या किया उन्होंने? ఒక చిన్న అబద్ధం చెప్పాడంట. एक छोटा सा झूठ कहा. నువ్వు నా సహోదరివని చెప్పు, భార్యవని చెప్పొద్దు. तुम लोगों से ये कहना कि तुम मेरी बहन हो, पत्नी नहीं कहकर. ఎంతమంది ఈ రోజు అబద్ధాలు చెప్పము? जय कितने ऐसे लोग हैं जो आज के दिन में झूठ नहीं बोलते हैं. అబద్ధమును ఎవరు పాపంగా చూడరు. जय झूठ को कोई भी पाप के समान नहीं देखता है. అబద్ధము పేతురు కూడా చెప్పాడు కదా, ఏం కాదు దేవుడు క్షమిస్తాడు. जय झूठ तो पतरस ने भी कहा है ना, कुछ नहीं होगा, खुदा माफ कर देगा. పరిస్థితులను బట్టి చెప్పొచ్చు. परिस्थितियों के कारण झूठ कहना पड़ता ఈ होगा. యొక్క ఆలోచనతో ఉండి इस सोच के साथ रहकर మనిషి అబద్ధమును పాపంగా చూస్తాడా? जय इंसान जो झूठ को पाप के समान समझता है क्या? ఈ రోజు చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్తాము. आज के दिन में भी हम जो छोटे छोटे झूठ कहते हैं. చిన్న పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పి అన్నం తినిపిస్తాం. छोटे बच्चों को भी झूठ बातें कहकर उनको खाना खिलाते हैं. చిన్న పిల్లలకు కూడా అబద్ధము చెప్పి అన్నం తినిపిస్తే ప్రాణం అన్న లేదు, అబద్ధం చెప్పొద్దు అంటాడు. जय छोटे बच्चों को भी जो झूठ बोलकर जब खाना खिलाते तो ब्राह्मण ये बोलते कि बच्चों से भी झूठ नहीं कहना है कहकर, నిజమే చెప్పాలి. सच ही कहना है कहकर. అందుకే ఈ రోజుల్లో అబద్ధం అనేది సహజం. आज के जमाने में जो झूठ बोलना ये तो सहज बात हो गई దాన్ని है. పాపముగా చూడము. उसे पाप के तौर पर हम नहीं देखते हैं ఎందుకంటే చిన్న విషయం. क्योंकि छोटी सी बात ना. కానీ ఇక్కడ అబ్రహాము అదే చేశాడు. यहाँ पर अब्राहम ने भी वही किया. తను కాపాడుకోవడానికి ఒక అబద్ధము. उसने अपने आप को बचाने के लिए एक झूठ कहा है. నా భార్య కాదని చెప్పాడు. वो मेरी पत्नी नहीं है कहकर తర్వాత कहा. రాజు తెలుసుకొని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. నా చేత పాపం అయ్యేది కదా అని రాజు అంటాడు. जय वहां से फिर राजा उस बात को पता करने के बाद उन्हें भिजा देता, मेरे हाथों तुम पाप करवाते थे ना कहकर. నీ అబద్ధము వల్ల మా ఒక దేశము పాపములో పడేది కదా. तुम्हारे कई झूठ के कारण हमारा देश पाप में गिर जाता था ना. దేవుని ఒక తీర్పులోకి వచ్చేవారు. खुदा के न्याय के फैसले में वो आ जाते थे ना. అబ్రహాము చెప్పిన అబద్ధము అక్కడికి ఆగిపోయిందా? अब्राहम का कहा हुआ झूठ क्या वहीं तक ही रुक गया? అబద్ధం చెప్పాడని అక్కడికి ఆగిపోలేదు. जय झूठ कहा है कि वहीं तक ही वो नहीं रुक गया. దాని తర్వాత మళ్ళీ అదే అబద్ధం ఎవరు చెప్పారంట? उसके बाद वही झूठ किसने कहा है? ఎవరు చెప్పారు? किसने कहा है? ఇస్సాకు కూడా అదే అబద్ధము చెప్పాడంట. इसहाक ने भी वही झूठ कहा है. తండ్రి ఏదైతే చేశాడో, पिता ने जो किया, తండ్రి నీతిమంతుడు కాదా? क्या उनके पिता धर्मी नहीं थे क्या? మనం అదే ఒక విత్తనములో నుంచి వచ్చిన వారం అంటాం. हम सब भी जो उसी बीज में से आए हुए हैं ना, నీతిమంతుడే. धर्मी ही है वो. కానీ ఆ ఒక్క చిన్న అబద్ధం ఏం నేర్పించిందంట? लेकिन उस छोटे से झूठ ने क्या सिखाया है? నిన్ను కాపాడుకోవడానికి అబద్ధము చెప్పొచ్చు. कि तुम अपने आप को बचाने के लिए तुम झूठ कह सकते हो कि తర్వాత ఇస్సాకు కూడా అదే విధంగా అబద్ధం ఆడాడంట. और फिर इसहाक ने भी उसी तरह से झूठ कहा है. తను కాపాడుకోవడానికి अपने आप को बचाने के మళ్ళీ लिए. రిబ్కా విషయంలో ఇస్సాకు కూడా అదే అబద్ధము చెప్పాడు. रिबका के विषय में जो है इसहाक ने भी वही झूठ कहा है. అక్కడికి ఆగిందా? क्या वहीं तक ही रुक गया क्या वो? దాని తర్వాత మళ్ళీ ఎవరు అబద్ధం ఆడారు? उसके बाद फिर किसने
इसने झूठ कहा है? అబ్రహాము ఇస్సాకు अब्राहम इसहाक को फिर యాకోబుకి జ్యేష్ఠత్వం ఎలా వచ్చింది? याकूब को ज्येष्ठ पुत्र का अधिकार कैसे मिला है? నిజం చెప్తే వచ్చిందా? सच कहने से मिला क्या? ఎక్కడి నుంచి వచ్చింది? कहाँ से आया है वो? అబద్ధము చెప్తే झूठ వచ్చింది. कहने से ही आया है। దాని తర్వాత ఆగిందా? उसके बाद क्या वो रुका ఆయన है? తర్వాత సంతానం ఎవరు? उनके बाद उनकी संतान कौन है? ఎవరు? कौन है उनकी संतान? అబ్రహాం ఇస్సాకు యాకోబు తర్వాత ఎవరు? अब्राहम इसहाक याकूब के बाद कौन है? 12 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 12 गोत्र कहाँ से आए हैं? ఈ 12 గోత్రాలు ये 12 गोत्र ఏం చేశారు? क्या किया वे लोगों ने? యోసేపు విషయంలో ఏం చేశారు? यूसुफ के विषय में क्या किया? ఏం చేశారు? क्या किया? తమ్ముడు విషయంలో నిజం చెప్పారా? उनके भाई के विषय में क्या उन्होंने सच कहा? అక్కడ కూడా అబద్ధమే చెప్పారు. वहीं पर भी वे लोगों ने झूठ ही कहा है। కాబట్టి ఒక్క చిన్న విషయము తండ్రి చేసినందుకు ये छोटा सा विषय जो पिता ने जो किया है, ఏమైంది? తరతరాలు ఆ ఒక అబద్ధం అనేది వచ్చింది. उस कारण पीढ़ी दर पीढ़ी ये झूठ चला आ रहा నా है। తండ్రి చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. मेरे पिता ने कहा इसलिए मैंने भी कहा हूँ। దాని తర్వాత మళ్ళీ చెప్పారు. उसके बाद फिर कहा है, దాని తర్వాత మళ్ళీ చెప్పారు. उसके बाद फिर कहा गया है। కానీ తనను తను కాపాడుకోవడానికి చెప్పిన అబద్ధము वो जो अपने आप के लिए बचाने के लिए जो कहा गया ఆ झूठ, తరతరాల తర్వాత ఏమైంది? वो पीढ़ी दर पीढ़ी फिर क्या हुआ है? అదే అబద్ధము మోసము చేయడానికి వాడుకున్నారు. वही झूठ का इस्तेमाल धोखा देने के लिए किया गया है। అదే సాతాను వాడుకుంది. शैतान ने इस चीज का इस्तेमाल किया है। ఒక చిన్న తప్పు, एक छोटी सी गलती, తెలుసో తెలియకో చేసిన తప్పు. जाने अनजाने में की गई ఈ రోజు गलती। మన జీవితంలో కూడా మనము ఏ విధంగా నడుస్తున్నాము? आज के दिन हमारे जीवन में भी हम किस रीति से चल रहे మనము हैं? చేస్తున్నవేంటి? हम क्या कर रहे हैं? మనం మాట్లాడుతున్న రీతి ఏంటి? हमारे बात करने का तरीका మనం क्या है? బ్రతుకుతున్న జీవితం ఎటువంటిది? हम जो जीवन में चल रहे हैं, वो जीवन किस మనం तरह का ఒకరితో है? ఒకరు ప్రవర్తిస్తున్న పద్ధతి ఏంటి? हम एक दूसरे से किस तरह का व्यवहार कर रहे ఈ हैं? రోజుల్లో మీ పిల్లలు కూడా ఎలా ప్రవర్తిస్తారు? आज के दिन तुम्हारे बच्चे किस तरह से व्यवहार करेंगे? ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకున్నప్పుడు जब घर में माता पिता बात करते हो तो పిల్లలు ఏం చేస్తారు? बच्चे क्या करते हैं? పోయి వాళ్ళ నాన్నమ్మ తాత దగ్గర మాట్లాడినప్పుడు जाकर वो अपने जो नानी दादियों के पास जाकर बात करते हैं। లేదా అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు दादा दादी या नाना नानी के पास जाकर बात करते हैं। లేదా నువ్వు ఎవరినైతే తిట్టుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు या जिसको तुमने डांटा हो, जब उनके पास जाकर बात करना होता है, ఇంకో నువ్వు ఇటువంటి మనిషివి అని చెప్పినప్పుడు जब कहा जाए कि तुम देखो इस तरह के इंसान हो कहकर, వాళ్ళకి ఏమర్థమవుతుంది? उनको क्या समझ में आता है? ఏమర్థమవుతుంది? उनको क्या समझ में आता है? ఎక్కడో విన్నారు, कहीं तो सुना है। తల్లో తండ్రో మాట్లాడాడు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారని అర్థమైపోతుంది. माँ ने या पिता ने कहीं ना कहीं ये बात की होगी, इसलिए तो वो बच्चे आकर कह रहे हैं। లేదా नहीं तो ఏదైనా వాళ్ళు ప్రవర్తించినప్పుడు जब वो किसी तरह से व्यवहार करते हैं, మీ పిల్లలకి ఎవరి గుణాలు వస్తాయి? तुम्हारे बच्चों में किनके गुण आते हैं? మీ గుణాలే వస్తాయి. तुम्हारे ही गुण व लक्षण आते हैं। నీకు కోపం ఉంటే, अगर तुम में गुस्सा हो तो, లేకపోతే నీకు ఏదైనా భయం ఉంటే या तुम्हें किसी बात का डर हो तो, అది నీకు ఎవరిలో కనిపిస్తుంది? वो चीज तुम किस में दिखाई देता है? నీ పిల్లల్లో తప్పకుండా కనిపిస్తుంది. तुम्हारे बच्चों में जरूर दिखाई देता అందుకే है। అంటారు నీలాగే ఉంది నీలాగే ఉంది అంటారు. इसलिए कहते हैं बच्चों को देख करके वो तुम्हारे जैसे ही है कहकर, నీలాగే కోపిష్టి నీలాగే మొండి నీలాంటివి వచ్చాయి అంటారు. जय तुम्हारे जैसे गुस्सैले, तुम्हारे जैसे जो जिद्दी है कहकर, वो जय तुम्हारे सारे लक्षण आए कहकर कहते हैं बच्चों కాబట్టి में। ఏదైనా సరే అది ఎక్కడికి వెళ్తుంది? चाहे वो जो कुछ भी हो, कहाँ की ओर वो ले चलता है। నీ గుణమైనా సరే నీ ప్రవర్తన అయినా సరే ఎక్కడికి వెళ్తుంది? चाहे तुम्हारा गुण है या तुम्हारा स्वभाव हो, वो कहाँ की ओर चलता है? నీ తరతరాలకి వెళ్తుంది. तुम्हारे पीढ़ी दर पीढ़ी के लिए वो जाता है। కొందరు మర్యాద నేర్పించరు. थोड़े जो मर्यादा नहीं सिखाते ఆ हैं, తల్లిని చూసినప్పుడు ఆ పిల్లల్ని చూసినప్పుడు ఒకేలాగా అర్థమైపోతుంది. जब उस माँ को देखते हो, जब उन बच्चों को देखते तो समझ में आ जाता है ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? कहाँ से आ रहा है ये सब कुछ। మీ నుండే నెక్స్ట్ తరానికి వెళ్తున్నాయి. तुमसे ही जो आने वाली अगली पीढ़ी तक वो जा रहा है। అబ్రహాము చేసిన ఒక్కటి తరతరాలు వెళ్ళింది. अब्राहम ने जो एक किया वो उनके पीढ़ी दर पीढ़ी चला आया है। కాబట్టి इसलिए నువ్వు ఏం చేయాలి? तुमको क्या करना है? నిన్ను నువ్వు ఇప్పటి నుంచే మార్చుకోవాలి. तुम्हें अपने आप को अब से ही बदलना है। నీకు కూడా తరతరాల నుంచి వచ్చింది ఏదో ఒకటి ఉండొచ్చు. तुम्हारे अंदर भी ऐसा कुछ होगा जो पीढ़ी दर पीढ़ी से चला आ रहा నేను होगा। ఆస్తుల గురించి మాట్లాడట్లేదు. मैं जो जायदाद व संपत्ति के विषय में बात नहीं कर रही हूँ। అలవాట్లు కానీ चाहे वो कोई आदतें हो లేకపోతే పాపము కానీ या कोई पाप हो లేదా ఏదైనా బలహీనత या కావచ్చు. किसी प्रकार की निर्बलता होगी, ఎప్పుడైతే ఒకరిలో అది కనిపిస్తుందో जब ये चीज किसी में दिखता है, అపవాది ఆ బలహీనతను మళ్ళీ ఇంకో తరము మీద వాడుతుంది. शैतान उस निर्बलता को जो आने वाली अगली पीढ़ी पर इस्तेमाल करता है। కాబట్టి इसलिए ఆ అపవాది పాపము
చేయించడానికి ఆ ఒక అలవాటును వాడుకుంటుంది. वो शैतान उस आदत का इस्तेमाल करता है तुमसे पाप करवाने के लिए। ఇప్పుడు తండ్రి వ్యసనాలకి బానిసైతే अगर पिता किसी व्यसनों का गुलाम होता है, తర్వాత తరము పరిశుద్ధంగా ఉండగలుగుతుందా? क्या उनके आने वाली आगे की पीढ़ी क्या वो पवित्र रह पाएगी? ఇంట్లోనే చూస్తూ చూస్తూ పెరిగిన వాళ్ళు घर में देख देख कर बढ़ने वाले वो बच्चे అంతవరకు పరిశుద్ధంగా ఉండొచ్చు. तब तक वे चाहे पवित्र रहते కానీ होंगे, ఏదైనా ఒక బలహీన సమయం వచ్చినప్పుడు या किसी प्रकार का निर्बल समय आते ही వెంటనే ఏమవుతుంది? तुरंत क्या होता है, ఆ పాపము వైపే మరలుతారు. उस पाप की ओर ही वो मुड़ जाते हैं। తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్న వారైతే अगर माता पिता झूठ बोलने वाले व्यक्ति हो ఆ तो బలహీన సమయంలో పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా అబద్ధం చెప్పేస్తారు. उनके उस निर्बल परिस्थिति में वो बच्चे क्या करेंगे, वे भी झूठ कहने लगेंगे। కొన్నిసార్లు తెలుసో తెలియకో थोड़े समय जाने अनजाने వాళ్ళు చూసిందే వాళ్ళు చేస్తారు. वो जो देखते हैं ना वही वो करते हैं। కాబట్టి ఏం చేయాలి? इसलिए क्या करना है, నీ తరతరాలకి నువ్వు ఏం తీసుకొని వెళ్ళాలి? तुम अपनी पीढ़ी दर पीढ़ी के लिए क्या ले चलना है నువ్వు आगे। తరతరాలకి ఆశీర్వాదమే తీసుకెళ్ళాలి కానీ శాపము కాదు పెట్టేది. तुम अपने आने वाली पीढ़ी दर पीढ़ी के लिए आशीषें ही ले चलना है, लेकिन कोई श्राप नहीं ले चलना है। కాబట్టి యోసేపు వరకు చూసాము. हमने यूसुफ तक तो देखा है, అలాగే మళ్ళీ మొదటి సమయంలో 3వ అధ్యాయము उसी प्रकार से पहला शमूएल की पुस्तक 3रा अध्याय 12 నుంచి 14 వచనం. 12 वचन से लेकर 14 वचन तक हम पढ़ेंगे। ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या क्या कहते हैं, ఏలీ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. लेकिन विश्व में बात करते हैं खुदा యాజకత్వంలో ఉండి కూడా राजा के धर्म में होने पर भी పిల్లలు తప్పిపోయింది చూసి बच्चे उनके भटक गई है देखकर తండ్రి ఏం చేయలేదంట? पिता ने क्या नहीं किया, వాళ్ళని అడ్డగించలేదంట. उनको मुझे अड़ंगा नहीं किया है। అడ్డగించినందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? जय अड़ंगा डालने पर खुदा क्या कहता है, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రయాశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. చాలండి. మరి ఏమవుతుందంట? क्या होता है तब, వాళ్ళ ఇంటి నుంచి ఇక యాజకత్వం చేయించుకోను. अब उनके घर से याजक का धर्म मैं नहीं करवाऊंगा వాళ్ళు कहता है। పాపము చేస్తూ वे लोग पाप करते हुए, పిల్లలు కూడా తప్పిపోయినప్పుడు సరి చేయకుండా వదిలేసి बच्चे जब उनके भटक रहे बिगड़ रहे तो उन्हें ఆ सुधारते हुए वैसे పాపములో छोड़कर, ఆ పాపము వలన उस पाप के कारण, ఆ ఒక చిన్న నిర్ణయము వలన उस छोटे से निर्णय के कारण ఏమైందంట? क्या हुआ है, ఇక వాళ్ళ ఇంటి నుంచి నేను अब उनके घर से मैं ఏది కూడా స్వీకరించను. कुछ भी स्वीकार नहीं करूंगा कहता ఆ है ఒక खुदा। వంశము నుండి నేను उस वंश से मैं, ఎక్కడి నుంచి అయితే దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు, जहां से खुदा चुन कर ले आया है, ఒక్కరు తప్పిపోయినందుకు एक के भटक जाने के कारण ఏమైంది? क्या हुआ है, ఎందుకంటే ఎప్పుడు దేవుడు ఇంకొక తరంని ఎప్పుడు నిలబెట్టుకున్నాడంటే कब खुदा एक आने वाली अगली पीढ़ी को कैसे खड़ा करता है, తల్లిదండ్రుల యొక్క నీతిని బట్టి దేవుడు నిలబెట్టుకున్నాడు. माता पिता की धार्मिकता के कारण ही आने वाली पीढ़ी को खुदा खड़ा करता है। ఈ రోజు ఏం జరుపుకుంటున్నారు అందరూ? आज के दिन सब लोग क्या मनाते हैं, ఏం జరుపుకుంటున్నారు? आज के दिन सारे लोग क्या मना रहे हैं, మదర్స్ డే. मदर्स डे मना रहे हैं। ఈ మదర్స్ డే ఎలా జరుపుకోవాలంటే ఇలా జరుపుకోవాలి. ये मदर्स डे कैसे मनाना है, इस तरीके से मनाना है। तुमको కేవలం ఒక రోజు కేక్ కట్ చేసి జరుపుకునేది కాదు. सिर्फ एक दिन जो है केक काट कर जो है मनाना ये नहीं है। ఎలాగైతే నువ్వు కష్టపడి నీ పిల్లల్ని కన్నావో, जैसे तुमने बड़ी ही मेहनत कर जो बच्चों को जन्मा है, చాలా మంది తల్లులు వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉంటారు. बहुत सी అప్పుడప్పుడు माएँ आके जो है मेरे पास कभी कभी वो आकर रोती है నా పిల్లలు తప్పిపోయారు, कि मेरे बच्चे भटक गए हैं, నా कहकर మాట వినట్లేదు, वो मेरी बात नहीं सुन रहे हैं, తప్పు कहकर మార్గంలో वो నడుస్తున్నారు, गलत मार्ग पर चल रहे हैं, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. क्या करूं नहीं समझ आ रहा है। ఇక్కడ ఏలి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. एली भी वैसी ही परिस्थिति में है, పిల్లలు తప్పిపోయారు, उनके बच्चे जो भटक गए हैं, ఏం చెప్పాలో తెలీదు, क्या कहना नहीं समझ आ కొందరు रहा है, వదిలేస్తారు थोड़े जो छोड़ देते हैं, చేసుకొని. करने दो उनको, ఇక నాకేం పట్టింపు లేదని अब వదిలేస్తారు. मुझको उनके तरफ कोई ध्यान नहीं है कहकर। ఆ బాధ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? जब वो दुख तुम में हो तो तुम्हें
क्या करना है। ఎలాగైతే నువ్వు ఒకసారి నీ పిల్లల్ని కన్నావో जैसे तुमने जब एक समय अपने बच्चों को जन्मा है, ఆ 9 నెలలు మోయడము సులభమా? वो 9 महीने में बच्चों को अपने गर्भ में रखना क्या ये आसान है? ఎవరికైనా సులభంగా అనిపించిందా? నాకైతే అనిపించలేదు. किसी को आसान लगा, मुझको तो नहीं लगा आसान। అటు తిరగలేము, ఇటు తిరగలేము. इस तरफ नहीं मुड़ सकते, उस तरफ नहीं पलट ఇంకా सकते। టైం దగ్గరికి వస్తున్నా కొద్దిగా जैसे समय नजदीक आ रहा हो तो అసలు ఆ చిరాకు ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కాదు. वो जो चिढ़ आती है वो किस पर उतारे वो नहीं समझ आता है। అంత ఆయాసకరంగా ఉన్నా కూడా चाहे इतना भी जो मुश्किल वाला जो समय होने पर भी తల్లులో మీరు కష్టపడతారా లేదా? चाहे माए तुम जो बड़ी मुसीबतें उठाती मेहनत करती हो कि नहीं? వద్దు అనుకున్న వారు ఎవరు ఉండరు. कोई ऐसा नहीं होगा जो मना करेगा कि हमको नहीं चाहिए कहकर। నాకు కష్టం అవుతుంది కాబట్టి నాకు వద్దు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? मेरे लिए ये बड़ी मुश्किल है इसलिए मुझको ये नहीं चाहिए ऐसा कहने वाले कोई है क्या यहाँ पर माए? ఒక చిన్న విషయంలో ఇది ఇంత కష్టం అవుతుంది అంటే దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. छोटी सी किसी बात में इसमें इतनी मुश्किल हो कि ऐसा कहने पर कोई भी उस तरफ जाता भी नहीं है। కానీ కనడం కష్టం అని తెలిసి కూడా అందరు సంతోషంగా మోస్తారు. चाहे बच्चे को जन्म देना बड़ी मुश्किल है ये जानने के बावजूद भी बड़े ही आनंद व खुशी के साथ बच्चों को वो पैदा करते जन्म देते हैं। ఆ డెలివరీ టైం ఎంతో కష్టమైంది. उनका वो जो झटकी का समय डिलीवरी का समय बहुत ही मुश्किल से भरा होता है। అందరు ఏ విధంగా వెళ్తారు? सब किस तरह से जाते हैं? అక్కడికి మాత్రం నవ్వుకుంటూ వెళ్తారు. वहां तक तो बड़े हंसते मुस्कुराते जाते हैं। ఆ సమయంలో ఏడ్చినా సరే चाहे उस समय में मैं रोए भी, కానీ నాకు ఒక బహుమానం వస్తుందని సంతోషము. लेकिन मुझको एक भेंट एक जो इनाम मिलने वाले के वो आनंद उनमें होता है। ఏ విధంగా అయితే जिस तरह से నువ్వు మోసి అంత అవస్థ పడి కన్నావో तुमने जो बच्चे को अपने गर्भ में जो है पाला है उनको जो बड़ी मुश्किल से जन्मा है, నీ ప్రార్థనలో కూడా అంతే కష్టం ఉండాలి నీ పిల్లల్ని నువ్వు పొందుకోవాలనుకుంటే. तुम्हारी प्रार्थना में भी वही मुश्किल वही जो होना चाहिए ताकि तुम अपने बच्चों को सही रास्ते पर लाने के। ఒకసారి నీకు ఇచ్చిన దేవుడు एक बार तुमको दिया है खुदा ने तो తిరిగి ఆత్మీయంగా నీకు ఇవ్వడా? क्या फिर आत्मिक तौर पर वो तुमको नहीं देगा अपनी నువ్వు संतान అంతే को? కష్టము అంతే ప్రేమతో అంతే సహిస్తూ నువ్వు ప్రార్థించినప్పుడు తిరిగి ఆత్మ ద్వారా తిరిగి నీకు మళ్ళీ నీ కుమారునికి ఇస్తాడు. उतनी मुश्किल उतनी मेहनत जो उतनी प्रार्थना के साथ जब तुम जो मांगोगे खुदा से तो उसी बच्चे को जो आत्मिक तौर पे वो खुदा फिर से तुमको वो देगा। కాబట్టి అక్కడ ఏలి वहां पर हम ये देखते कि एली చేసిన తప్పు వల్ల की हुई गलती के कारण ఏమైందంట? क्या हुआ है? దేవుడికి నాకొద్దు అన్నాడు. खुदा ने कहा मुझको नहीं నీ चाहिए, స్థానములో నేను ఇంకొకరిని ఎన్నుకుంటాను. तुम्हारे स्थान में मैं किसी और को चुन लूंगा। ఎవరిని నిలబెట్టుకున్నాడు దేవుడు? किनको खड़ा किया है खुदा ने? ఆయన ఒక వంశం నుంచి తీసుకున్నాడా? क्या उनके वंश में से लिया क्या? కానీ ఒక్క నీతిమంతుని దేవుడు ఎన్నుకున్నాడు. लेकिन एक धर्मी इंसान को खुदा ने चुना है। కాబట్టి इसलिए గొప్ప ప్రవక్తను దేవుడు एक ఎన్నుకున్నాడు. महान भविष्यवक्ता को खुदा ने चुना అదే है। ఆయన గద్దించి దేవుని యందు उसे डांट फटकार लगा कर खुदा ఉంటుంటే में अगर वो रहा होता तो దేవుడు ఏ నిర్ణయం ఇచ్చేవాడు? जो खुदा ही उसके परिवार में से नियमित करता था। అదే విషయము చూసుకుంటే మనం మళ్ళీ దావీదు విషయంలో కూడా हम जो इसी बात के बारे में देखते हैं दाऊद के विषय में, దావీదు విషయంలో కూడా ఏమవుతుంది? दाऊद के विषय में भी क्या होता है? దావీదు కూడా ఏం చేస్తాడు? दाऊद भी क्या करता है? ఒక స్త్రీ విషయంలో ఆయన పాపము एक చేస్తాడు. स्त्री के विषय में वो पाप करता है ఆ పాపము విషయంలో और उस पाप के विषय దేవుడు గద్దించినా కూడా వినకుండా खुदा ने डांट फटकार लगाने पर भी वो नहीं భర్తను सुनता। చంపేసి స్త్రీని తెచ్చుకుంటాడు. जय उसको वो मार कर अपनी स्त्री को ले आता है। ఆ వచ్చిన ప్రతిఫలమును దేవుడు ఉంచాడా? जो उसको उसके कारण मिला प्रतिफल क्या खुदा उसे रखा? ఆ బిడ్డను దేవుడు ఉంచలేదు. खुदा ने उस संतान को नहीं रखा। ఎందుకంటే ఏ వంశము నుంచి అయితే ఆయన వస్తానన్నాడో जिस वंश से वो आएंगे के ఆ कहा है, వంశంలో దేవుడు పాపం ఉండనివ్వలేదు. उस वंश में खुदा ने पाप रहने ఆ नहीं दिया है। పాపమును తీసివేసి उस पाप को निकाल कर తిరిగి దేవుడు ఒక సంతానాన్ని ఎన్నుకున్నాడు. फिर खुदा ने एक संतान को चुना है। దేవుడు సొలొమోను ఎన్నుకున్నాడు. खुदा ने सुलेमान को चुना है। కానీ దావీదు చేసిన తప్పు తప్పులాగా పోయిందా? क्या दाऊद की हुई गलती गलती के समान ही चली गई क्या? బిడ్డలందరికీ ఒక శాపముగా వచ్చింది. सारे बच्चों के लिए एक श्राप के तौर पर वो आया ఒకరి है। తర్వాత ఒకరు చేసిన తప్పే చేస్తూ వచ్చారు. एक के बाद एक की हुई गलती को ही वो करते हुए आए हैं। ఆ ఒక వంశము గురించి మీరు కుదిరినప్పుడు చదువుకుంటే उस वंश के विषय में आपको जब समय मिला जब आप पढ़ोगे उसके बारे में దావీదు तो యొక్క పిల్లలు కూడా అదే తప్పు చేశారు. दाऊद के बच्चों ने भी वही गलती की है। కాబట్టి ఒక్క తప్పు చేశాము అయిపోయిందని అనుకోవడానికి లేదు. हमने एक गलती किया है ना बस हो गया अगर ऐसा नहीं सोचना है। చాలా మంది తప్పు చేసినప్పుడు దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణిస్తాడు, దేవుడు క్షమిస్తాడు అనుకుంటారు. लोग जब सोचे कि वो जब गलती करते खुदा प्रेम करने वाला खुदा है, वो बहुत ही दयालु खुदा है, वो माफ कर देगा हमारी गलती को कहकर वो सोचते हैं। దేవుడు క్షమిస్తాడా? खुदा माफ कर देता है क्या? నువ్వు తప్పు చేసినప్పుడు పాపము చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడా?
క్షమిస్తాడా? जब तुम कोई गलती करते हो, जब तुम पाप करते हो, खुदा माफ कर देता है क्या? క్షమిస్తాడా? माफ करता है क्या? క్షమించడా? नहीं माफ करता क्या? దేవుడు క్షమిస్తాడు. खुदा माफ करता है, దేవుడు క్షమిస్తాడు. खुदा माफ करता है। దేవుడు క్షమించడానికి లేదు, जय खुदा माफ नहीं करता ऐसा नहीं है, కానీ నీకు తగిన గుణపాఠం తప్పకుండా నేర్పిస్తాడు. लेकिन उसके हिसाब से सही जय खुदा तुमको जय सबक भी सिखाता है। చిన్నప్పుడు పిల్లలు అబద్ధం చెప్పినా ఏదైనా తప్పు చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? छोटे बच्चे जब कोई गलती करते हैं या कोई झूठ बोलते हैं, तब माता पिता क्या करते हैं? ముఖ్యంగా తండ్రులు ఏం చేస్తారు? मुख्य तौर पर जो पिता होते हैं वे क्या करते हैं? ఈ మధ్య ఎవరు చేయట్లేదు కానీ ఆ కాలంలో అయితే బెల్టులు పట్టుకునే వాళ్ళు. जय इस जमाने में तो नहीं करते, लेकिन उस जमाने में तो हाथ में बेल्ट ले लेते थे। చాలా సార్లు నేను ఇంట్లో కూడా వింటాను. जय बहुत सी बार मैं घर में भी सुनती हूँ బ్రాహ్మణ హత్సక విషయంలో ब्राह्मण हादसा के विषय में। వాళ్ళు ఏమైనా చిన్న తప్పు చేసినా కూడా वो अगर छोटी सी भी गलती करे तो సామన్న బాగా వాయించేవారంట. सामना खूब पीटते थे उनको। ఎసరక్క కూడా వాయించిందంట. కానీ इस तरह का भी खूब पीटा करती थी, ఈ लेकिन రోజు సామన్న అంటే అంత భయము అంత భక్తి अभी सामना माने उतना भय व उतनी भक्ति ఎక్కడి నుంచి వచ్చింది? कहाँ से आई है? ఆయన ముందు ఎవరైనా తప్పు చేస్తారా? उनके आगे कोई भी गलती करता है क्या? నిలబడి ఒక మాట మాట్లాడాలన్న భయము. जे खड़े होकर एक बात करनी हो तो डर लगता है। ఎందుకు? क्यों? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మర్యాద? कहाँ से आई है वो मर्यादा? వాళ్ళ ముందు తప్పు చేయాలంటే చేయలేరు. जो उनके आगे कुछ गलती करना माने कर भी नहीं सकते गलती। పిల్లలు కూడా అది రుచి చూశారు కాబట్టి बच्चे भी इस चीज का स्वाद चखे हैं, इसलिए ఎలా పెరిగారు? किस तरह से वे बड़े ఆ हैं, నీతి మార్గంలో పెరగగలిగారు. वही धार्मिकता के मार्ग पर ही वो पले बड़े हैं। కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు? इसलिए खुदा भी क्या करता है? అలానే తల్లిదండ్రులు తోసేస్తారా పిల్లల్ని? ऐसा क्या माता पिता बच्चों को ठुकरा देते हैं क्या? దేవుడు కూడా అదే చేస్తాడు. खुदा भी वही करता। నువ్వు అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. जब तुम मांगते हो खुदा से, वो खुदा तुमको माफ तो करता है, కానీ నువ్వు తిరిగి ఆ తప్పు చేయకుండా నిన్ను బెత్తంతో సరి కూడా చేస్తాడు. तुम वापस वो गलती ना करो, क्योंकि खुदा अपनी छड़ी से तुमको सबक भी सिखाता है। తప్పు చేసిన వారికి అది బాగా తెలుసుంటుంది. जो जिन्होंने गलती की ये बात वे लोग अच्छे से समझते हैं। దాని వల్ల వచ్చే బాధ దుఃఖము నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు. उससे आने वाले दुख से जो है और दर्द से कोई भी तुमको बचा नहीं सकता है। ఒకరికి చెప్పుకోలేవు, किसी से कह नहीं सकते हो, నిన్ను నువ్వు తప్పించుకోలేవు. और तुम अपने आप को उसमें से बचाकर बाहर भी नहीं आ सकते हो, కానీ దేవుడు కాపాడతాడు. लेकिन खुदा ही बचाता है। ఎందుకంటే నువ్వు మళ్ళీ తప్పు చేయకుండా దేవుడిని నిలబెట్టుకుంటాడు. क्योंकि तुम वापस वो गलती ना करो, इस तरह खुदा तुमको खड़ा करता है। కాబట్టి మరి అలాంటి విషయంలో ఏం చేయాలి? फिर वैसे विषय में क्या करना है? మరి తప్పు చేసి ఉండొచ్చు, गलती की होगी, మనం పాపము చేసి ఉండొచ్చు, हमने पाप किया होगा, మరి అది వచ్చే తరము చేయొద్దంటే మనం ఏం చేయాలి? फिर हमारी आने वाली पीढ़ी वह गलती वो पाप ना करे तो उसके लिए हमें क्या करना है? లేవ్యకాండము 26వ అధ్యాయము 40-41 వచనం. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితిమనియు నేను తమకు విరోధంగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏం చేయాలంట? क्या करना है कहते हैं? వాళ్ళ తప్పును వాళ్ళ పితరుల తప్పులను ఒప్పుకొని उनकी गलती, उनके पूर्वजों की हुई गलतियों को स्वीकार कर, ఏ హృదయం అయితే లొంగదో जो हृदय उनके आगे ना झुकता हो, అట్టి హృదయము కూడా దేవునికి లోబడి वैसा हृदय भी उस खुदा के आगे झुककर ఆ పాపముని ఒప్పుకొని ఎడలా దేవుడు క్షమిస్తాడంట. उस पाप को जब वो स्वीकारते हैं ना, तो तब खुदा माफ करता అప్పుడు है। దేవుడు వాడి అతిక్రమములన్నీ మర్చిపోయి వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. तब खुदा उनके किए हुए सारे जो है बुरे कामों को, पापों को भूलकर उनको आशीष देता है। అలాగే దానియేలు उसी तरह से दानिయేल की पुस्तक 9వ అధ్యాయము 5-6 వచనాలు. उसका 9 अध्याय 5वां और 6वां वचन। మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామం బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపములను దుష్టులమునైన చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ దానియేలు కూడా ఒక సమయంలో ఒప్పుకుంటున్నాడు. दानिయేल भी एक समय में वो स्वीकारता है మేము మా పితరులు మేము అందరము తప్పు చేసిన వారము, कि मैं, हमारे पूर्वजों ने, हम सब ने गलती की है, కానీ ఈ రోజు నీ యొద్దకు వచ్చి ఉన్నాము. लेकिन आज के दिन आपके पास हम आए हैं। మమ్మల్ని खुदा, క్షమించు, आप हमें माफ कीजिए, మమ్మల్ని సరిచేయు, आप हमें सही करो, మా सुधारो, జీవితాన్ని సరిచేయని అడుగుతున్నాడు. हमारे जीवनों को आप
सुधारों के खुदा से वो मांगता है। కాబట్టి మనం ఏం చేయాలి? इसलिए हमको क्या करना है? దేవుని వైపు తిరగాలి. खुदा की ओर हमको मुड़ना है। ఇవన్నిటి యొక్క క్షమాపణ इन सारी बातों के लिए माफी ఎక్కడ దొరుకుతుందంట? कहाँ पर मिलती है हमको? దేవుని ఎదుట దొరుకుతుంది. खुदा के पास ఎందుకంటే में। किस तरह से कहकर? కొలస్సీలకు రాసిన కొలస్సీయులకి పత్రిక పుస్తకం 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం। దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏం చేశాడంట? क्या किया है खुदा ने? మరి ప్రతి ఒక్కరు తప్పిపోయిన వారే, हम सब भटक गए हुए ही लोग थे। ఏదో ఒక విషయంలో పాపము చేసిన వారే. किसी न किसी विषय में हमने पाप किया ప్రతి है। ఒక్కరికి శిక్ష రావాలి. हर एक को सजा मिलनी కానీ चाहिए। ఆ శిక్షను దేవుడు ఏం చేశాడంట? लेकिन इस सजा को खुदा ने क्या ఆ किया? చేతి వ్రాతనంతా उनके किए हुए हाथों का सब దేవుడు कुछ खुदा ने తీసివేసి సిలువకు వేశాడంట. लेकर जो क्रूस पर वो सब कुछ डाल दिया है। ఈ రోజు నీకు రావాల్సిన శిక్ష దేవుడు ఏం చేశాడంట? आज के दिन तुमको मिलने वाली सजा को खुदा ने क्या किया? దేవుడు సిలువకు వేశాడంట. उसे क्रूस पर डाल दिया खुदा ने। కాబట్టి ఈ రోజు నీకు రావాల్సిందంతా ఏమైంది? इसलिए आज के दिन जो कुछ तुमको मिलना चाहिए तो वो सब क्या हुआ నీ है? सजा। శిక్షా విధి అంతా ఏమైంది? तुम्हारा सारी सजा वो सारा दंड क्या हुआ है? సిలువ వేయబడింది. वो क्रूस पर डाल दिया गया है। దేవుడు తీసివేశాడు. खुदा ने दूर कर दिया అలాగే है। యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనము. यशायाह की पुस्तक 53वां अध्याय 5वां वचन। మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి నీ యొక్క శిక్ష విధి అంతా దేవుడు మోసాడంట. तुम्हारी सारी सजा तुम्हारे सारे दंड को उस खुदा ने सहा है। నీ పాపం అంతా ఆయన మోసాడంట. तुम्हारे सारे पाप को उन्होंने उठाया है। కాబట్టి ఈ రోజు నువ్వు ఏమయ్యావు? इसलिए आज के दिन तुम क्या हुए हो? నీకు పాపము నుండి విడుదల వచ్చింది. तुमको पाप से छुटकारा मिला నీ है। శిక్ష నుండి విడుదల వచ్చింది. तुम्हें उस सजा से छुटकारा मिला है। వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను స్వాతంత్రులుగా చేసి इन నిలబెట్టాడు. सारी बातों में से खुदा ने तुम्हें स्वातंत्रित कर जो है रखा है खड़ा। ఆయన గాయాల చేత నీకు స్వస్థత కూడా దేవుడు ఇచ్చాడు. उनके जख्मों के द्वारा खुदा ने तुमको चंगाई भी दिया है। ఎందుకంటే ఒక మారు శత్రువుల మీద ఏ తెగులైతే వచ్చాయో, क्योंकि एक समय उन शत्रुओं पर जो विपत्तियां आई ఆ थी తెగులు నా బిడ్డల మీద రాకుండా నేను కాపాడుతాను ఆయన వాగ్దానం చేశాడు. वो जो विपत्तियां मेरी संतान पर ना आए जो प्रतिज्ञा किया है खुदा కాబట్టి ने, అవి కూడా ఆయన సిలువ మీదే పొందాడు. वो सब कुछ भी उन्होंने क्रूस पर ही पाया है। మా చివరిగా ఒక వచనం చూసి ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. गलातियों की पुस्तक 3रा अध्याय उसका 13 वचन हम देखेंगे अंत में। ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఏ శాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడంట? किस श्राप से खुदा ने हमको छुड़ाया है? ఏదైతే మనము ప్రాత నిబంధనలో చూసామో, जो हमने पुराने नियम में देखा నీ है, తర్వాత నీ తరము కూడా तुम्हारे बाद तुम्हारी आने ఈ वाली पीढ़ी శాపము మోస్తుంది. इस श्राप को ही उठाएगा। కానీ ఇక్కడ ఏమైందంట? लेकिन यहाँ क्या ఆ हुआ है? శాపమంతా ఆయన మోసి ఆ శాపాన్ని కొట్టివేశాడంట. वो सारा श्राप उन्होंने अपने ऊपर लेकर उन सारे श्राप को हटा दिया है। తరతరాలు వచ్చిన శాపం ఏంటి? जब पीढ़ी दर पीढ़ी आने वाला श्राप क्या है? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు వస్తున్న శాపం ఏంటి? आदम से लेकर अब तक आने वाला श्राप क्या है? మరణము. मृत्यु। ఆ మరణమును కొట్టివేసి దేవుడు నిత్య జీవమునిచ్చాడు. उस मृत्यु को हटाकर खुदा ने अनंत काल का जीवन दिया है। కాబట్టి ఇవన్నీ కొట్టివేయబడాలంటే ఏం చేయాలి? ये सारी बातें अगर तुम्हारे पास से दूर कर दी जानी चाहिए तो उसके लिए क्या करना है? ఎందుకంటే శారీరకంగా మరణం వస్తుంది, शारीरिक तौर पर तो मृत्यु तो आएगी शरीर को, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. बीमारियां आ रही है, समस्याएं भी आ रही हैं, కానీ దేవుడు ఆత్మకి విడుదల ఇచ్చాడు. लेकिन खुदा ने आत्मा को छुटकारा दिया है। నీ తర్వాత నీ పిల్లలకు కూడా ఏమొస్తుంది? तुम्हारे द्वारा तुम्हारे बच्चों को भी क्या मिलता है? ఏమొస్తున్నాయి? क्या मिलता है उनको भी? నీవేమొస్తాయి నీ పిల్లలకి? जो तुमको जो तुम्हारे बच्चों को क्या मिलेगा? ఏమొస్తాయి? क्या मिलेगा कहिए? నీ పోలికలు వస్తాయి, तुम्हारे गुण व लक्षण నీ आएंगे, బుద్ధులు వస్తాయి, तुम्हारी सारी जो बुद्धि वो आएंगी उनको, నీ గుణము కూడా వస్తుంది. तुम्हारे गुण भी उनमें आएंगे। కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन ఎవరైనా భయపడుతున్నారా? నా తర్వాత నా పిల్లలు నాలాగుంటే ఏంటి అని कोई ऐसा कहकर डर रहे कि अगर मेरे बाद मेरे बच्चे भी मेरे जैसे रहेंगे तो कैसा कहकर ఉంటారు. रहेंगे? నాలాగా నా పిల్లలు ఉంటే నా పరిస్థితి ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు. मेरे जैसे अगर मेरे बच्चे रहेंगे तो मेरी क्या परिस्थिति कहकर सोचने वाले भी लोग होते हैं। దేవుడు పిల్లల్ని బహుమానంగా ఎందుకు ఇచ్చాడో తెలుసా? खुदा ने जो बच्चों को एक इनाम के तौर पर किस लिए दिया जानते हो? ఎందుకు?
किस लिए? పెద్దగనక నేను పోషించడానిక? जय बड़े होने का वो तुम्हारा पालन पोषण करे इसलिए क्या? నీలాంటోని నీ ముందు నిలబెడితే ఎలా ఉంటుందో అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. तुम्हारे जैसा कोई तुम्हारे सामने आकर खड़ा हो तो कैसा रहेगा ना, इसलिए ही देता खुदा। యవనస్తులతో ఎంతమంది బాధపడుతున్నారు? जय नौजवानों में कितने ऐसे लोग हैं जो दुखी हो रहे हैं? నా మాట వినట్లేదు, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, చదవట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. कि वो नौजवान मेरा कहना नहीं सुन रहे, वो जो फोन पकड़ के बैठ रहे, मैं जो बोलती हूँ वो काम नहीं कर रहे हैं कि దేవుడు ఆ బహుమానము ద్వారా నిన్ను మారుస్తున్నాడు. खुदा उस जो भेंट व इनाम के जरिए तुमको बदल रहा है। అందుకే దేవుడు ఆయన కుమారుణ్ణి పాపము నుంచి విడుదల ఇవ్వడానికి పంపాడు. इसलिए खुदा ने अपने पुत्र को जो लोगों को पाप से छुटकारा दिलाने के लिए ही भेजा है। నా కుమారుడైతేనే మార్చగలుగుతాడు. अगर वो मेरा पुत्र होगा तो मैं उसे बदल सकूंगा। కాబట్టి ఈ రోజు మీరు మదర్స్ ఎందుకైనారంటే जो आज के दिन आप सब जो माएँ किस लिए बनी आप जानते हो? మీరు మీ కుటుంబాలు మారడానికి, ताकि तुम और तुम्हारे परिवार बदलने के మీ लिए, పిల్లల ద్వారా, हमारे बच्चों के మీ द्वारा, పిల్లల ద్వారా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. तुम्हारे बच्चों के द्वारा खुदा तुमको बदलेगा। ఎందుకంటే నేను కూడా నా పిల్లల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. क्योंकि मैं भी मेरे बच्चों के द्वारा बहुत कुछ सीखी हूँ। పెళ్లి అవ్వక ముందు शादी होने से पहले తల్లులు చూసేదాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాము. जय माओ को देख के बड़ा ही निर्लक्ष्य हम करते हैं। జ్వరం వచ్చినా ఏదొచ్చినా మా తల్లి నార్మల్ గా అన్ని చేసి పెట్టేది. जय बुखार आए कुछ भी, मेरी जो माँ है वो साधारण तौर पर सब कुछ कर कर रखती थी। ఇప్పుడు लेकिन अब అదే నా పిల్లల కొరకు చేయాలంటే वही मेरे बच्चों के लिए अगर करना हो तो ఒక్కొక్కసారి అనిపిస్తుంది. एक एक बार मुझको लगता है, ఏమనిపిస్తుంది? क्या कहकर ఒక రోజు రెస్ట్ ఉంటే బాగుండు. एक दिन का आराम मिल जाए तो अच्छा కానీ है। తల్లులు ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. लेकिन माँ कभी भी आराम नहीं करती है। ఎందుకు? इसलिए తల్లులకు ఎందుకు రెస్ట్ ఉండదు? తండ్రులకు ఎందుకు రెస్ట్ ఉండదు? जय माओ को किस लिए आराम नहीं मिलता है? क्यों पिताओं को आराम नहीं रहता है? కొందరు తండ్రులు కూడా పాపం 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళకి రెస్ట్ ఉండదు. थोड़े पिता उनकी उम्र 60 साल होने के बाद भी वो पिताओं को कोई आराम नहीं रहता। వాళ్ళది వాళ్ళే సంపాదించుకొని తినాలి. वे अपने आप के लिए कमा कर खाना पड़ता है। తల్లులు వాళ్ళది వాళ్ళే చేసుకొని తినాలి. माए भी जो वो अपने आप के लिए जो काम कर खाना पड़ता है। ఎందుకు? किस लिए? పెళ్లి కాకముందు ఎంతమంది ఇంట్లో పని చేస్తారు? जय शादी होने से पहले ऐसे कितने लोग हैं वो घर में काम करते हैं? ఎవరు చేయరు. कोई नहीं करते। అందుకే తల్లులకు రెస్ట్ ఉండదు. इसलिए माओ को कोई आराम नहीं होता है। పిల్లలు తండ్రులని కష్టం పెట్టొద్దు అని जो है बच्चे जो पिता को जो मेहनत जो है उनको मुश्किल ना हो। एक నేను సంపాదించి పెడుతున్నాను నాన్న నువ్వు ఉండు అనే వాళ్ళు తక్కువ. जय मैं कमा रहा हूँ ना पिता आप जो आराम से रहो कहने वाला बहुत कम ऐसे बच्चे కాబట్టి हैं। దేవుడు నీకేం నేర్పిస్తున్నాడు? इसलिए खुदा तुमको क्या सिखाता है? నా దేవుడు నన్ను చూసుకుంటాడనే విశ్వాసాన్ని ప్రేమను దేవుడు నీకు ఇస్తున్నాడు. वो खुदा मेरी देख रेख करेगा, ये विश्वास ये प्रेम जो वो खुदा तुमको सिखाता है। నీకు కష్టమైనా సరే అందులో నీకు దేవుడే కనిపిస్తాడు. నీకు ప్రేమ ఉన్నా సరే అందులో దేవుడే కనిపిస్తాడు. तुमको कोई मुसीबत हो तो उसमें भी तुमको खुदा दिखता है। तुम्हारे में अगर प्रेम भी हो तो उसमें भी तुमको खुदा दिखाई देता है। మా పెద్ద కూతురు చూసి मेरी बड़ी लड़की को देखकर నీ బ్రాహ్మణ చాలా సంతోషపడతాడు. जब ब्राह्मण बहुत ही खुश होते हैं। అంటే తనది ప్రేమ గల గుణము. माने जो बड़ा ही प्रेम वाला गुण है उनको। చెప్పాలంటే మీ బ్రాహ్మణ గుణం వచ్చింది. जय कहना चाहिए तो जय ब्राह्मण का गुण आया है उनमें। సామన్న బ్రాహ్మణ గుణము వ్యాలీలో కనిపిస్తుంది. सामन और ब्राह्मण का वो गुण वैलरी में दिखता है। కాబట్టి తనని చూసినప్పుడు उसको देखने पर మేము ఏం చెప్తాము? हम क्या कहते हैं? మాకు మంచి కుమార్తెను ఇచ్చినందుకు దేవునికి థాంక్స్ చెప్తాము. हमको अच्छी बेटी दी है खुदा ने, जो इसलिए खुदा को धन्यवाद कहते हैं हम। తనని చూసి మేము కొన్నిసార్లు చాలా ఓపిక చేసుకుంటాము. उसे देखकर बहुत सी बार हम खुद में जो वो सब्र वो धीरज लाते हैं। అదే మా చిన్న కుమార్తె ఉంది. वही हमारी छोटी बेटी है, ఒక చోట 2 నిమిషాలు కూడా కూర్చోదు. जो है 1 मिनट एक जगह भी नहीं बैठती। वो తను పెద్దగా అవుతే ఎలా అవుతుందా అనిపిస్తుంది. वो बड़ी होने के बाद कैसी रहेगी क्या कर ये लगता है हमको। కాబట్టి ఏదైనా సరే మళ్ళీ దేవుడే దిక్కు. जय चाहे फिर कुछ भी हो जाए खुदा ही है हमारे लिए सहारा। అందుకే దేవుడు వాళ్ళని నీకు బహుమానంగా ఇచ్చాడు. इसलिए खुदा ने बच्चों को तुमको एक जो भेंट के तौर पर दिया है। ఏ విధంగా అయితే యేసుక్రీస్తు కుమారుడే ఆ శిలువ మరణం పొంది తండ్రి యొక్క ప్రేమను కనపరిచాడు. जिस तरह से यीशु मसीह ने क्रूस की मृत्यु पर जो पिता के प्रेम को जो दर्शाया है, ఆ ప్రేమ నీకు తెలిసిందో वो प्रेम के बारे में तुमने जाना है, ఇందులో కూడా ఆ తండ్రి యొక్క ప్రేమ నీకు తెలుపుతున్నాడు. तो इसमें भी खुदा तुमको अपने प्रेम को बतलाता है। కాబట్టి ఏం చేయాలి? इसलिए क्या करना है? నీ తర్వాత నీ పిల్లలకి तुम्हारी बात तुम्हारे बच्चों को నా గుణమే రావాలి అని అడిగేవారు ఉంటే, मेरे ही गुण आना चाहिए क्या कैसे मांगने वाले लोग हो तो, లేదా భయపడేవారు ఉంటే या डरने वाले लोग हो तो ఈ రోజు నుంచి మారండి. आज के दिन से आप बदलो। నా తర్వాత నా పిల్లలకి నా గుణమే రావాలని అడిగే విధంగా నిలబడండి. जो है मेरे बाद जो मेरे जैसे गुण मेरे बच्चों में आने चाहिए क्या इस तरह से तुम्हें खड़े रहना నా है। పిల్లల్లో నా
నా భక్తి కనిపించాలని అడిగేవారు ఉండండి. मेरे बच्चों में मेरी वो भक्ति दिखाई दे, इस तरह से मांगने वाले समान तुमको बनना है. నా పిల్లల్లో నా ఒక విశ్వాసము కనిపించాలని అడిగేవారు ఉండాలి. मेरे बच्चों में मेरे जैसा विश्वास दिखाई देना चाहिए कि अगर इस तरीके से तुमको मांगना మోషే है. అంతమందిని విడిపించగలిగాడు ఎందుకు? मोशे इतने सारे लोगों को जो छुड़ा सका, किस लिए? ఆ తల్లికే మోషేని దేవుడు ఎందుకు ఇచ్చాడు? जो उस माँ को खुदा ने मूसा को किस लिए दिया? ఎందుకు ఇచ్చాడు? किस लिए दिया? అదే భయపడే స్త్రీ అయితే, वही अगर डरने वाली स्त्री हो तो वो, నా ప్రాణము నాకు కావాలి అనుకున్న స్త్రీ అయితే, मुझको मेरी जान प्यारी के कहने वाली अगर स्त्री हो तो మోషే బ్రతికేవాడా? मूसा जिंदा रहता था क्या? మోషే బ్రతికేవాడా? मूसा जिंदा रहता था क्या? యేసుక్రీస్తుని కూడా మోసి కనింది. जय यीशु मसीह को भी जो पैदा की है. భయపడి ఉంటే, अगर वो डरती तो मरियम, నాకు అవమానం వస్తుంది దేవా నాకొద్దు అనుకుని ఉంటే, मेरे लिए अपमान आएगा प्रभु, मुझको वो नहीं चाहिए क्या कहती मरियम तो? వారి పుస్తకంలో ఉండేవారా? क्या उन लोगों के नाम इस पुस्तक में होते थे क्या? గ్రంథంలో ఉండేవారా? इस ग्रंथ पे उनके नाम रहते थे क्या? చరిత్రలను జ్ఞాపకము చేసుకునే దానివా? इतिहास में उनको याद किया जाता था क्या? అలా జ్ఞాపకము చేసుకునే స్త్రీలు కొందరు ఉన్నారు. वैसा याद करने वाली थोड़ी स्त्रियां हैं जो మంచితనము లేక జ్ఞాపకము చేసుకునే వారు కూడా ఉన్నారు. जो अच्छाई के विषय में भी याद करने के विषय में भी है थोड़ी स्त्रियां. నిన్ను కూడా ఈ లోకము ఏ విధంగా జ్ఞాపకము చేసుకుంటుంది? तुम्हें भी ये दुनिया किस तरीके से याद करेगी? నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? क्या तुम अपने बच्चों के लिए आशीष के तौर पर हो, లేదా ఒక శాపాన్ని తరతరాలుగా నువ్వు అలా మారుతున్నావా? या तुम अपने आने वाली पीढ़ी में अपने बच्चों को श्राप के समान जो है वो उनके पीढ़ी दर पीढ़ी पहुंचे उस तरह से हो? మరేం చేయాలి? फिर क्या करना है? దేవుని అందు खुदा में నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, तुम अपने पापों को स्वीकार कर कर उन्हें छोड़कर దేవుని అందు విశ్వాసముతో, खुदा में विश्वास के साथ నీ యొక్క పాపాలు, నీ అతిక్రమాలు, నీ యొక్క బలహీనతలు అన్ని దేవునికి అప్పగించి విడిచిపెట్టి, तुम्हारे सारे पाप जो बुरे कामों को, तुम्हारी सारी निर्बलताओं को खुदा के पास जो है छोड़कर अपने నీ स्वीकार कर, తరతరాల కొరకు ప్రార్థించినప్పుడు जब तुम अपनी पीढ़ी दर पीढ़ी के लिए प्रार्थना करोगे దేవుడు నీ తరం నుంచి మారుస్తాడంట. तब खुदा तुम्हारी पीढ़ी से तुम्हें बदलता నీ जाएगा. తరం నుంచి కేవలం ఆశీర్వాదం వెళ్ళేట్టు మారుస్తాడంట. तुम्हारी पीढ़ी से सिर्फ और सिर्फ आशीष ही आगे बढ़े, इस तरीके से खुदा बदलेगा. కాబట్టి ఈ రోజు నుంచి इसलिए आज के दिन से గుర్తుంచుకోండి, इस बात को याद నీ रखो, నోటి నుంచి వచ్చే మాట, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, तुम्हारे मुंह से निकलने वाली हर एक बात, तुम जिस तरीके से व्यवहार करते हो, तुम्हारा बर्ताव నీ రాబో తరంకి ఏమిస్తుందో నువ్వు జ్ఞాపకము చేస్తు. तुम्हारे आने वाली पीढ़ी को वो क्या देता है, इस बात को तुम्हें याद रखना है. ఎందుకంటే దావీదు తప్పిపోయినప్పటికీ क्योंकि दाऊद वो भटक गया, फिर भी దేవుని అందుకు క్షమాపణ అడిగి గోజాడుకున్నాడు కాబట్టి वो खुदा के आगे माफी मांगा, खुदा के आगे उसने गुहार लगाई. इसलिए దావీదుకి ఎంతో మంది భార్యలు, जय दाऊद की कितनी पत्नियां हैं, తర్వాత సొలొమోన్ కూడా అదే తప్పు చేశాడు. उसके बाद फिर सुलेमान ने भी वही गलतियां की. కాబట్టి సొలొమోన్తో ఆ తరం పోవాలి. जो है सुलेमान से वो जो पीढ़ी जो है वो रुक जानी चाहिए, आगे नहीं ఆయన बढ़नी चाहिए. చేసిన తప్పుని బట్టి ఆయన వంశము ముందుకు వెళ్ళకూడదు. उनकी की हुई गलती के कारण उनका वंश आगे नहीं बढ़ना चाहिए. కానీ బైబిల్లో రాస్తుంటుంది, लेकिन बाइबल में लिखा हुआ है ఈ వంశము ముందుకు వెళ్ళకూడదు, కానీ ये वंश तो आगे नहीं बढ़ना चाहिए, लेकिन నా దావీదుకి నేను చేసిన ప్రమాణాన్ని బట్టి నేను ఒక్క తరంని నేను నిలబెట్టుకుంటున్నాను అంటాడు. जो है मेरे दाऊद से मैंने जो वादा किया, इसी कारण इस वंश को जो है मैं खड़ा रखता हूँ. కాబట్టి ఈ రోజు నువ్వు నడిచిన నీతి మార్గము నీ పిల్లలకి వెళ్తుంది. तुम आज के दिन जो धार्मिकता के मार्ग पर चलते, वो आगे तुम्हारे बच्चों के लिए जाता है. చాలా మంది అంటారు, నా పిల్లలకి ఎందుకు ఇలా అయింది, నా పిల్లలకి ఎందుకు ఇలా అయింది అంటారు. बहुत से लोग ऐसा कहते हैं कि मेरे बच्चों के साथ ही क्यों ऐसा हुआ है, मेरे बच्चों के संगीत क्यों ऐसा हुआ है कहकर. దానికి జవాబు ఎక్కడ దొరుకుతుంది? उसके लिए जवाब कहाँ मिलता है? నీలో దొరుకుతుంది, तुम में ही मिलता है. నీలో దొరుకుతుంది. तुम में ही मिलता है. నువ్వు నీతిమంతుడివై, तुम धर्मी बनकर నువ్వు దేవుని ఎదుట గోజాడి మొరపెట్టే వాడివైతే, खुदा के पास गुहार लगाकर विनती करने वाले व्यक्ति हो तो నిన్ను బట్టి నీ తరతరాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. तुम्हारे कारण तुम्हारी पीढ़ी दर पीढ़ी को खुदा याद रखेगा. కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन ప్రతి తల్లి ఆ విధంగా ఉండును గాక. हर एक माँ उस तरह से रहे. నీ తరతరాలు దేవుడు నీ వల్ల దీవించును గాక. तुम्हारी पीढ़ी दर पीढ़ी को खुदा तुम्हारे कारण वो आशीष से भर दे. నిన్ను బట్టి దేవుడు నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకును గాక. तुम्हारे कारण खुदा तुम्हारे बच्चों को स्मरण करे. దేవుడి వాక్యం దీవించును గాక. దేవా పరిశుద్ధురానికి స్తోత్రం ప్రభువా. దేవా ఎంతమంది రోజు ఆశతో వచ్చి ఉన్నారో ప్రభువా, వాళ్ళతో నువ్వు మాట్లాడి ఉన్నావని నమ్ముతున్నాం ప్రభువా. ఈ తరము మొదలుకొని ప్రతి తరము ఆశీర్వాదింపబడును గాక. ప్రతి పాపము శాపము నీ శిలువ మీద కొట్టివేయబడింది ప్రభువా. మరి ఈరోజు ఎన్ని హృదయాలైతే, ఎన్ని జీవితాలైతే నీ వైపు మరలి ఉన్నాయో ప్రభువా, వారి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మారును గాక. ఇంతవరకు బాధతో ఉండొచ్చు, కానీ ఇది మొదలుకొని ఆశీర్వాదకరంగా మారును గాక. వారి తరతరాలు ఆశీర్వదింపబడును గాక. ఏ ఆశీర్వాదం అయితే దేవా నీ ద్వారా వచ్చిందో ప్రభువా,
అలాంటి ఆశీర్వాదం ఇక్కడున్న ప్రతి ఒక్కరి ద్వారా తరతరాలు వెళ్ళును గాక. వీళ్ళని బట్టి దేవా, వీళ్ళ నీతిని బట్టి, వీళ్ళకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు తరతరాలు నిలవబడును గాక. వాళ్ళ పిల్లల్ని దేవా, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విశ్వాసముని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుందువు గాక. నీ వాక్యము ద్వారా సెలవిచ్చినది ప్రతి ఒక్క జీవితంలో నెరవేరును గాక. నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రవేశనామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.